డేవిడ్ వార్నర్ పై కామెంట్స్ విషయంలో క్షమాపణలు చెప్పారు రాజేంద్ర ప్రసాద్. డేవిడ్ వార్నర్ అభిమానులకి బహిరంగ క్షమాపణ చెప్తూ ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. రాబిన్ హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వార్నర్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాను ఉద్దేశపూర్వకంగా డేవిడ్ వార్నర్ని ఏమీ అనలేదని హీరో నితిన్, డేవిడ్ వార్నర్ ఇద్దరూ నా పిల్లల్లాంటి వారన్నారు రాజేంద్ర ప్రసాద్. కేవలం సరదాకే అలా కామెంట్ చేశానని, తన కామెంట్స్ వల్ల బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. మొన్న రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకోకుండా డేవిడ్ వార్నర్ మీద నా నోట్లోంచి ఒక మాట దొర్లింది. అది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అసలు నా ఉద్దేశం, నా గురించి మీకు తెలియదు ఏముంది. ఆ ఫంక్షన్కి వచ్చే ముందు మేమందరం కలిసి ఉన్నాం. ఎంత అల్లరి చేశాము అని అంటే గనక నితిన్ని, అతన్ని మీరంతా నాకు పిల్లలు లాంటి వాళ్ళు అని అన్నా. అంటే గట్టిగా వాటేసుకుని నేను మెదలకుండా ఉండకుండా, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా, నువ్వు యాక్టింగ్లోకి రా, నీ సంగతి చెప్తానన్నా. అంటే అతను అన్నాడు, మీరు క్రికెట్లోకి రండి, మీ సంగతి చెప్తానన్నాడు. ఇలా మ్యాక్సిమం అల్లరి చేసాము. అల్లరి చేసి ఆ ఫంక్షన్కి వచ్చాము. ఏది ఏమైనా ఐ లవ్ డేవిడ్ వార్నర్. I love his cricket. David Warner love. టాలీవుడ్ లో వివాదరహితుడిగా గుర్తింపున్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు తీవ్ర దుమారు రేపాయి. రాబిన్ హుడ్ సినిమాలో నటించిన క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బూతులు తిట్టాడు. క్రికెట్ ఆడవయ్యా అంటూ స్టెప్పులు వేశాడంటూ సెటైర్లు వేశారు రాజేంద్ర ప్రసాద్. ఒరే వార్నర్ అంటూ సంబోధించడంతో ఫ్యాన్స్ అవాక్కయ్యారనే చెప్పాలి. దీంతో తన తప్పును సరిదిద్దుకున్నారు రాజేంద్ర ప్రసాద్.